శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 2 స్కందాలు పూర్తి చేసి 3వ స్కందంలో 20 భాగాలుగా చెప్పుకున్నాం. 21వ భాగాన్ని ఈ రోజున చెప్పుకుందాం. తృతీయ స్కందంలో ఈ విధంగా అచంచలమైన భక్తితో కూడిన యోగ మహత్యం వల్ల బ్రహ్మదేవుడు శుభచరిత్రుడు, పరమ పవిత్రుడు, లక్ష్మీ కళత్రుడు అయిన శ్రీమన్నారాయణుణ్ణి దర్శించాడు. కళత్రం అంటే భార్య, లక్ష్మీదేవి భార్యగా కలిగిన శ్రీమన్నారాయణుణ్ణి దర్శించాడు. ఆయన ఎప్పుడు కూడా వేలుపు పెద్దల, వేలుపులు అంటే ఎవరు? దేవతలు. దేవతల్లో పెద్దవాళ్ళు ఉంటారే, వాళ్ళ వినతులు అందుకునేవాడు. దానవ సైన్యాల్ని తరిమి కొట్టేవాడు. వికసించిన కమలాల్లాంటి కన్నులు కలవాడు. ఇగో ఈ వర్ణనలు చేయడానికే భాగవతం రాశాడు స్వామి రాసుల వారు. ఆయనకు తృప్తిగా లేదు భారతం రాసిన తర్వాత. స్వామిని బాగా వర్ణించాలని. కొత్తదై వెలిగిపోతూ ఉన్న నీలమేఘంతో సమానమైన దేహం గలవాడు. అలానే గరుడ ధ్వజుడు కూడా మహానుభావుడు. ఇంకా ఆ మహానుభావుడు గొప్పవనే పడగలనే గొడుగుల చివరగల స్వచ్ఛమైన రత్నాల కాంతులతో ప్రళయకాలంలోని చీకట్లను పోకార్చుతూ కొంగొత్త తామర తూడు లాంటి తెల్లటి దేహ సంపద కలిగిన ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకుని మిక్కిలి నిర్మలంగా ఉన్న నీళ్ల మధ్యంలో శయనించి ఉన్న మహాత్ముడు ఆయన ఆ పరంధాముణ్ణి దర్శించుకున్నాడు బ్రహ్మదేవుడు. ఎలా ఇంకా వర్ణిస్తున్నాడు, ఎలా ఉన్నారు? కట్టుకున్న మేలైన పట్టు వస్త్రాల కాంతులు సాయంకాలపు మేఘాల కాంతులు కాగా, పెట్టుకున్న సుందర సువర్ణ కిరీటం బంగారు శిఖరం కాగా, రొమ్ముపై వేలాడే ముత్యాల హారాలు చెరియల పరి నుండి జాలువారే సెలయేళ్లుగా కాగా, అందాలు చెందే తులసీమాలలు దరుల్లో ప్రకాశించే ఓషధి లతులు కాగా, ఉన్నత భుజాల చెంగటనున్న వెదురు మొదళ్లు కాగా, ఉన్నత భుజాలు చెంగటనున్న వెదురు మొదళ్లు కాగా, పాదాలు ముంగిట ఉన్న తరుగుల్మాలు కాగా, అడుగున్న పాదాలు తరుగుల్మాలుట. తరువులంటే పెద్ద పెద్ద చెట్లు అనమాట. పచ్చని దేహంతో పచ్చల పర్వతంలాగా ప్రకాశిస్తున్న ఆ పరాత్పరుణ్ణి బ్రహ్మ దర్శించుకున్నాడు. అంతేకాదు, ఆ మహాత్ముని యొక్క దివ్య దేహం వేరు పరపరానిది, సాటి లేనిది, సమస్త లోకాలని తనలో ఇముడ్చుకున్నది, చాలా విశాలమై గుండ్రంగా నిడివి కలిగి ఉన్నది. విచిత్రమైన మనోజ్ఞమైన అనేక దివ్య భూషణాలను ధరించి వాటిని స్వచ్ఛమైన తన కాంతులతో అలంకరిస్తున్నది. పలు విధాలైన కోరికలు కోరుతూ యథావిధిగా పూజించే పుణ్యపురుషులకు కామధేనువు అనదగిన చరణ కమల ద్వయం కలిగి ఉన్నది. ఆయన కాలిగోళ్లు ఫాల ఫలక కాంతులకు ఓడిపోయిన చంద్రుడు అనుగ్రహింపబడినవాడై ఆయన పాదపద్మాలను అనేక రూపాల్లో ఆశ్రయించాడా అన్నట్లుగా ఉన్నాయి. కాలి గోళ్లను కూడా వర్ణిస్తున్నాడు. శ్రీదేవికి భూదేవికి తలగడ్లా అన్నట్లు ఉన్న అరటి స్తంభాల నీలజ్యుతిని అతిశయిస్తున్నాయి అతని తొడలు. ఇక ఆయన కటి ప్రదేశం మణులు చెక్కిన బంగారు ఒడ్డాణంతో మనోహరంగా ఉన్నది. ఆయన నడుము కడిమి పువ్వుల కేసరాల కాంతులకే పట్టు పీతాంబరంతో ప్రకాశిస్తుంది. ఆయన నాభి శృంగార తరంగిడి సుడిలాగా ఉన్నది. కడుపులో ఉన్న సమస్త జగత్తులు మాటిమాటికి పుట్టుతున్నందువల్ల కృషించిందా అన్నట్లుగా ఆయన మధ్య ప్రదేశం ఉన్నది. అంటే చాలా సన్నగా ఉన్నదట. అన్ని జగత్తుల్ని కూడా మళ్లీ మళ్లీ పుట్టిస్తూ కూడా సన్నగా ఉంది. ఎందుకయ్యా అంటే బయటకు వదులుతున్నాడు కాబట్టి. 7-14 లోపాలని లోపడుంచుకొని మళ్లీ మళ్లీ బయటకు వదులుతున్న వలనగా సన్నగా ఉన్నాడా, కృషించిందా అన్నట్టుగా ఉన్నదిట. ఇక ఆయన వక్షస్థలం నుంచి ముత్యాలు కూర్చిన ముగ్గులతో ముచ్చటగా ప్రకాశిస్తూ కొంగొత్త తులసీమాలనే చిగురుల పాన్పుతో ఒప్పుతూ పూల దండలతో అలంకృతమై పచ్చకర్పూరం కస్తూరి మంచి గంధం పూతలతో పరిమళిస్తూ కౌస్తుభరత్న కాంతులతో వెలిగిపోతూ శ్రీవత్స శోభితమై లక్ష్మీదేవి విహరించే విలాస మందిరమా అన్నట్లుగా ఉన్నదిట ఆ వక్షస్థలం. శృంగార క్రీడకు ముందు
గట్టిగా కౌగిలించుకున్న లక్ష్మీదేవి చేతులందలి మనులు చెక్కిన బంగారు గాజులు ఒత్తుకున్న గుర్తులా అన్నట్లుగా ఆయన కంఠాన 3 రేఖలు కనిపిస్తున్నాయి. ఆయన చేతులు వెలకట్టరాని రమణీయ రత్నకాంతులతో విరాజిల్లే భుజకీర్తులతో కంకణాలతో ఉంగరాలతో అలంకృతమై ఉన్నాయి. ఆయన చెక్కుటద్దాలు సమస్త లోకుల యొక్క బాధలను పోగొట్టగల చిరునవ్వు వెన్నెలలతో తెల్లని కన్నకుండలాల మణిప్రభల నాట్యాలతో తలతల్లాడుతూ ఉన్నాయి. ఆయన కింది పెదవి పండిన దొండపండులాగా పగడంలా చిగురుటాగులాగా అరుణారుణమై అలరారుతున్నది. ఆయన ముక్కు చక్కని సంపెంగ పువ్వులా సమస్త లోకాలను పాలించడానికి చాలిన దాన్ని నేనని వాదులాడే కన్నులకు సరిహద్దు స్తంభమా అన్నట్టుగా ఉన్నది. ఇక ఆయన కన్నులు కమలాలకు కలువలకు శోభ చేకూర్చుతూ కరుణామృతం పొంగి పొరలే కటాక్ష వీక్షణాలతో చెవుల వరకు విస్తరిల్లి ఉన్నాయి. ఇక ఆయన చెవులు శ్రీకారానికి అక్షరమైన ఆకారం చేకూరుస్తున్నాయి. ఆయన కనుబొమ్మలు మన్మధుని ధనస్సులావి అన్నట్లుగా ఉన్నాయి. ఆయన నెదురు బహుళపక్షం అష్టమి నాటి చంద్రుడా అన్నట్టుగా కనువిందులు చేస్తున్నది. ఆయన శిరస్సు మీద పద్మరాగమణులు పొదిగిన బంగారు కిరీటం నీలపర్వత శిఖరం మీద ఉండే బాలసూర్యుడిని తిరస్కరిస్తున్నది. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని వీటి ప్రకాశానికి కూడా అవకాశం ఇవ్వకుండా ముల్లోకాల్లోనూ వ్యాపించడానికి సమర్థమైన తేజో విశేషంతో విరాజిల్లుతూ ఉన్న ఆ దేవదేవుడు రణరంగాల్లో రాక్షసుల సమూహాన్ని చించి చెండాడగలిగిన సుదర్శనం మొదలైన దివ్యాయుధాలు ధరించి ఉన్నాడు. అనన్య సామాన్యమైన దివ్య రూపంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్న ఆయన్ని చూశాడు బ్రహ్మదేవుడు. రేపు మనం 22వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. कृष्णार्पणमस्तु. साई कृष्णार्पणमस्तु. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. चेकोरा हरदीद गो सद्गुरुनाथ देवा साईनाथ पांचभौती तत्वमुलाने हारतुलितुमुरा निर्गुणं मंस्ति देवीडी एट्टी आकारं పొందిదివో సాయిరా.